మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV9. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పాలమూరు యూనివర్సిటీ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మహబూబ్ నగర్ రవాణా శాఖ ఆధ్వర్యంలో 2K వాక్థాన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుని సామాజిక బాధ్యత. యువత రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండి వాటిని ఆచరణలో పెట్టినప్పుడే ప్రమాదాలను నివారించగలుగుతామని పేర్కొన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం పోలీస్ శాఖ తరపున అదనపు ఎస్పీ ఎన్బి రత్నం మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడకం వల్ల ప్రాణరక్షణ సాధ్యమవుతుందని వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఈ 2K వాక్థాన్ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా రవాణా అధికారి రఘుకుమార్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహనను వ్యక్తం చేశారు. All the delegates on the dais, I request our students clap for this invoking occasion. Students of local school, Jadjalla. చూస్తున్నాం మీరందరూ కూడా చాలా ఎక్కువగా Thank you very much, ma'am. రోడ్డు వినియోగదారులను గౌరవిస్తాను. అన్ని శాఖల సాక్షిగా నిబంధనలు పాటిస్తామని పాలమూరు యూనివర్సిటీలో నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మన పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, అదే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మన పాలమూరు యూనివర్సిటీ మోటార్
వెహికల్ ఇన్స్పెక్టర్తో సంయుక్తంగా ఈరోజు ఈ వాకథాన్ అనే ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము మామూలుగా ఈ వెహికల్ డ్రైవింగ్ చేసే వాళ్ళ విషయంలో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ముఖ్యంగా వాళ్ళు డ్రైవింగ్ చేసినప్పుడు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడము, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటిస్తూ డ్రైవింగ్ చేయడము. సో వాళ్ళు సేఫ్గా ఉండడమే కాకుండా రోడ్డు పైన నడిపే ఇతర వాహనదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేఫ్టీ డ్రైవింగ్ విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మన స్టూడెంట్స్ స్కూల్స్ నుంచి కానీ జూనియర్ కాలేజెస్, అదేవిధంగా డిగ్రీ కాలేజెస్, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ విజయవంతం చేయడంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ మేడం, అదేవిధంగా మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, అదేవిధంగా ఎంఈఎస్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ యొక్క కృషి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మార్నింగ్ విషయంలో ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ని మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా చాలామంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అయితే ఏంది, మన పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఏంది, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఏంది, పొద్దున్నే పెద్ద సంఖ్యలో వాళ్ళు వచ్చేసి ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సొంతంగా వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు సురక్షితంగా ఎట్లా డ్రైవింగ్ చేయాలనేది దాంతో పాటు వేరే వాళ్ళు కూడా వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో కామన్ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము ఇక్కడ నిర్వహించినందుకు మన వెహికల్ ఇన్స్పెక్టర్ మహబూబ్ నగర్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్కు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV9